అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి, చూపిస్తాను చూడండి. దీపారాధన చేసేదానికి ఇక్కడ దీపాలు అయితే ఉన్నాయి. చాలా ప్లెజెంట్ ఉంది లొకేషన్. 150 crores నాటిది. ఓ మై గాడ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాంత్ ఎక్స్ప్లోర్స్. అన్నప్రసాదం క్యాంటీన్ నుంచి ఇప్పుడు పాపినాస బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం టూరిస్ట్ విజిటింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీట్ మై ఫ్రెండ్ ప్రీతం. ఓకే, లైక్ చేసి వీడియో అయితే చూసేయండి మరి. అండ్ ఇక్కడ నుంచి షేర్డ్ క్యాబ్స్ అయితే బుక్ చేసుకొని 6 విజిటింగ్ ప్లేసెస్ అయితే వెళ్తున్నాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ ఆకాశగంగా అండ్ ఫైనల్గా వచ్చి పాపినాసంకి అయితే వెళ్తున్నాం. బస్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి. మన క్యాబ్ అయితే ఇది, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మరి స్టార్ట్ అయిపోదాం ఇక, లెట్స్ గో. మీ పేరన్నా? అమర్నాథ్. అమర్నాథ్. ఓకే, ఇక్కడ లోకల్ అయినా తిరుపతినా? ఓకే. ఈ బస్సెస్ అయితే 6 ప్లేసెస్కి అయితే వెళ్తాయి. ఇవి సమ్ రోడ్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఫైనల్గా శ్రీవారి పాదాలకి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 8 years అవుతుంది నేను విజిట్ చేసి ప్లేసెస్ అంతా. దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ నేతి దీపాలు వెలిగించి మొక్కులు అయితే కోరుకుంటారు. ఇక్కడ తిరుమలలోనే హైట్ అయిన ప్లేస్ ఇది. నారాయణగిరి అంటారు దీన్ని. శ్రీవారి మొట్టమొదటిసారి పాదాలు మోపిన పుణ్యస్థలం ఇది. హ్యావ్ ఏ లుక్ హియర్. చాలా కట్టున్నారు ఇక్కడ. ఇలా కట్టి వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారంట. కమ్ 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 పైకైతే వచ్చేసాం ఆల్మోస్ట్. మరి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ. ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 AM వరకు అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో ఎగ్జైటెడ్ టు సీ. గోవిందా గోవింద. శ్రీవారి పాదాలు చూస్తుంటే డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఫైనల్గా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ శాండిల్ స్టిక్స్ అండ్ ఇవి టోటల్గా శాండిల్ ప్రోడక్ట్స్ ఇవి. వావ్. ఉపాసన కస్తూరి శాండిల్, అన్ని శాండిల్ ప్రోడక్ట్స్ ఇవి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. కూల్గా ఉన్నదేమో. 20 రూపాయలు. అండ్ ఫ్రేమ్స్ అయితే ఇస్తారు ఇక్కడ, ఫొటోస్ తీసుకుని. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రేమ్స్. అండ్ మీరు అలానే డౌన్ వచ్చారంటే నైస్ స్పాట్ అయితే ఉంది ఇక్కడ. చాలా పెద్దగా ఉన్నాయి ట్రీస్ ఇవి. వావ్.
ఇంకా నెక్స్ట్ లొకేషన్ వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం మరి ఇక్కడి నుంచి. చాలా ఉన్నాయి ట్రీస్ ఇక్కడ. అచ్చా ఓకే. అండ్ నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అయితే శిలాతోరణంకి అయితే వచ్చేసాం మరి. అండ్ ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన రాక్ అయితే ఉంటుంది. శంకర్ చూడండి చాలా ఉన్నాయి. చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 లాంగ్వేజెస్లో శిలాతోరణం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంది. అండ్ ఈ శిలాతోరణం వచ్చి సిన్స్ 150 crores నాటిది. ఓ మై గాడ్. ఈ శిలాతోరణం మెజర్మెంట్ చూసుకుంటే 25 feet లాంగ్ అండ్ 10 feet హైట్ అయితే ఉంది. చాలా వెదర్ కండిషన్స్ తట్టుకొని ఇంకా స్టేబుల్గా అయితే ఉంది. సూపర్ అసలు. ఫామ్ అయితే చూసారు కదా ఇక్కడ రాక్. అలానే వచ్చారంటే శ్రీ వెంకటేశ్వర ఫెజన్స్ ఏవియరీ ఓపెన్డ్ ఆన్ 1st December 1997. బర్డ్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇదంతా. హే గైస్ వాట్సాప్. టాటాయిస్ అండ్ పావురం కూడా ఉంది అక్కడ రైట్. ఇది కమాన్ లెట్స్ గో. అండ్ శిలాతోరణం నుంచి మీరు అలానే ముందరకు వచ్చారంటే చక్రతీర్థంకి అయితే వెళ్ళచ్చు. చక్రతీర్థము దర్శనం. అండ్ దిస్ ఈస్ ద వే. ఇక్కడ వెదర్ కండిషన్ చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. అండ్ లేడీస్ బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా కామ్గా ఉంది లొకేషన్ అంతా. ఇదంతా ఎక్స్క్యూజ్ మీ బ్రదర్. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి చూపిస్తాను చూడండి. కమ్ ఫాస్ట్. దిగడం దిగిపోతాయి ఎక్కలో. చాలా డౌన్ ఉంది ఇక్కడ కింద. ఫైనల్గా చక్రతీర్థంకి అయితే వచ్చేసాం. వావ్. అండ్ పైకి అయితే వెళ్ళాలి. అలానే వచ్చి వెళ్తాం. అండ్ ఈ రాక్ చూడండి, ఇది చాలా హైట్ ఉంది. ఇది బ్యాలెన్స్ గా ఫామ్ అయితే అయింది రాక్ ఇది. అండ్ ఇక్కడ చిన్న షాప్ అయితే ఉంది. బాగున్నాయి ఇవి కలర్స్ కలర్స్గా. నైస్. చిన్న చిన్న స్పూన్లు ఇవి. దీపారాధన చేసేదానికి ఇక్కడ దీపాలు అయితే ఉన్నాయి. చాలా ఒత్తులు అయితే పెట్టున్నారు ఇక్కడ. ఒత్తులు పెట్టి దానిపైన చిన్న మ్యాస్టిక్ పెట్టారు. ఇట్స్ వెరీ నైస్. దీపాల కొబ్బరికాయలు తీసుకోవడం శివాలయం మీద దీపారాధన చేస్తారు. అండ్ ఫైనల్ ఇక్కడికి అయితే రావాలి. ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇక్కడ ఎండింగ్ ప్లేస్ ఇదే, లాస్ట్ ఇది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత లోతుంది. చాలా లోతుంది కింద. చాలా ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయి వాటర్ అయితే. ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ పోయి దర్శనం చేసుకొని వచ్చేసాం మరి.
చక్రతీర్థం నుంచి మీరు అలానే వచ్చారంటే నైట్ స్పాట్ అయితే ఉంది ఇక్కడ, చూద్దాం రండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చూడండి. తప్పకుండా అయితే విజిట్ చేయండి ఈ లొకేషన్స్ అంతా మీరు. చాలా బాగుంది ఇదంతా లొకేషన్ అయితే. మొత్తం న్యాచురల్గా ఫామ్ అయిన రాక్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి. లొకేషన్ అయితే చూడండి ఇక్కడ. చాలా లోతుంది ఇది. అలానే వచ్చారంటే ఇంకో రాక్ అయితే ఉంది ఇక్కడ, చాలా పెద్దది ఇది. వావ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది రష్ ఎక్కువ ఉంది, ఇప్పుడు చాలా తగ్గింది. చాలా తగ్గినారు కదా. చాలా తగ్గింది. అచ్చా. మీకు సమ్ ఐడల్స్ అయితే చూపిస్తాను. కన్యాకుమారి అండ్ అనదర్ వన్ వాత్సల్యము. ఇక్కడ చూడండి బేబీని పట్టుకోన్నది. అనదర్ వన్ ఇస్ బ్రహ్మ. నైస్ గార్డెన్, చాలా బాగుంది గార్డెన్ అయితే. అండ్ అనదర్ వన్ ఇస్ లక్ష్మీదేవి అండ్ గాయత్రీదేవి, లిటిల్ కృష్ణ. చాలా ప్లెజెంట్ ఉంది లొకేషన్ అంతా. తప్పకుండా అయితే విజిట్ అయితే చేయండి ఇదంతా లొకేషన్స్ మీరు. భూదేవి అమ్మగారు, సింహము, శ్రీదేవి, గజవాహనం, శ్రీముఖి, లతాంగి, గరుడ, భక్తి ఆంజనేయులు, ఏకదంత గణపతి, సిద్ధి బుద్ధి గణపతి, నాట్య గణపతి అండ్ శ్రీ సింహముఖ గణపతి. చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు అలానే వచ్చారంటే దశావతారాలు ఉన్నాయి ఇక్కడ. మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారము, బలరామ అవతారము, కృష్ణ అవతారము అండ్ ఫైనల్గా కల్కి అవతారం. ఇక్కడ గార్డెన్లో ఇన్ఫర్మేషన్గా మంచిగా అయితే పెట్టారు, అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మొత్తం అయిపోయేసి బయట అయితే వచ్చేసాం మరి. చాలా బాగుంది క్లైమేట్ అండ్ లొకేషన్స్ అయితే ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం 3 లొకేషన్స్ అయితే కవర్ అయితే చేసేసాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం అండ్ చక్రతీర్థం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్స్కి అయితే వెళ్ళిపోదాం.